ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్రం నిధులు ఇస్తుందన్న ఆశ తనకు లేదన్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. వైసీపీ ఎంపీలు ఇప్పుడు రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికలు వస్తాయని, ఏప్రిల్లో చేస్తే రావన్నారు. రాజీనామాలతో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదన్నారు జేసీ. టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే మోడీ ఇద్దరు బీజేపీ నేతలకు అవకాశం ఇస్తారు, కానీ మనకు వచ్చే లాభం ఏముండదన్నారు. పని లేకుండా ఆయన స్వంత బలం ఆయనకుంది కాబట్టి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. నువ్వు రాజీనామా చేస్తే ఆయనకేమైనా వెచ్చగా అవుతుంది, ప్రజల నుంచి వస్తే వెచ్చగా అవుతుంది. కానీ పరిస్థితుల్లో టీడీపీ ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు రాదు సార్? వస్తే కేంద్రానికి కనీసం వాళ్ళ మిత్రపక్ష పార్టీ వాళ్ళ గుర్తొచ్చే పని ఏదో చేస్తాడులే ముఖ్యమంత్రి. తక్కువగా మీరు ముఖ్యమంత్రి అంచనా వేద్దండి. కాదు, ఎప్పుడు నాకు ఒత్తిడి పెరుగుతుంది, ఎప్పుడు టీడీపీకి ఒత్తిడి పెరుగుతుందంటే ఆయన బై ఎలక్షన్లో ఫేస్ చేస్తే ఏమే మాకు ఒత్తిడి పెరుగుతుంది. బై ఎలక్షన్లో ఆయన ఫేస్ చేయలేనప్పుడు మాకెందుకు ఒత్తిడి పెరుగుతుంది? ఒత్తిడి పెరగదు. ఆయన బై ఎలక్షన్ పోవడానికి సిద్ధంగా లేడు. ఆయన నిజంగానే ఏమన్నా పరిజ్ఞానం ఉండాలా? ఎప్పుడు రాజీనామా చేస్తాడు? ఏప్రిల్ 6వ తారీఖున ఆయన చేసేది. ఏప్రిల్ 6వ తారీఖున పోస్టుల్లో పంపిస్తాడు. అది ఆమెకు చేరి అది ఎమ్మెల్యేకి వచ్చాడు. మూడు మాసాలు పడుతుంది. తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి, జనరల్ ఎలక్షన్లు. ఎలక్షన్ కమిషన్ వోంట్ యాక్సెప్ట్. నువ్వు అంగీకరించినా పెకలిచ్చినా నీకు బై ఎలక్షన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఈరోజు ఇస్తే బై ఎలక్షన్ వచ్చేదానికి మేమేం చేసేది ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్. ప్రజల్లో రావాలి, ప్రజల్లోనే కలగాలంటారు. ప్రజల్లో ఉడుకు రావడానికి ఏం చేస్తారు? మా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటారు. ఇవాళ అడిగి తెలుసుకుంటారు. ఎంపీలందరూ కూడా ఒకసారి రాజీనామా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కూడా పార్టీ ఎంపీలు భావిస్తున్నారు అనేది ఎంతవరకు? నాకు తెలియదు. ముఖ్యమంత్రి చెప్పాలా? ఎవరు అందరం కలుసుకొని మేమేం మాట్లాడుకోలే, నిర్ణయం తీసుకోవాలా, మా అభిప్రాయాలు ఒకరోజు చెప్పు